నువ్వు చేసే పాపంలో నీ కుటుంబ సభ్యుల వాటా ఎంత? ఒక పట్టణంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు అనేక అన్యాయాలు, అనేక దోపిడీలు, అనేక లంచగొండి పనులు చేసి చాలా డబ్బులు సంపాదించేశాడు. ఆ తర్వాత ప్రజలు అతనిపై ఒక కేసు పెట్టారు. అతడు జైలు పాలైపోయాడు. ఆ తర్వాత ఒక రోజు హార్ట్ అటాక్ అతనికి వచ్చేసింది. అప్పుడు పోలీసులు హాస్పిటల్ తీసుకెళ్లి అతని మళ్ళీ జైలుకు తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలోనే అతని ఇల్లు ఉంది. అతడు పోలీసులతో పర్మిషన్ తీసుకొని ఒక గంట సేపు నేను మా ఇంటికి వెళ్ళొస్తా అని చెప్పేసి అతడు ఇంట్లో అడుగు పెట్టాడు. ఇల్లు అంతా కూడా హడావిడిగా ఉంది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇతడు అనుకున్నాడు, నేను లేకపోయినా మా ఇంట్లో సంతోషం ఉంది అని చాలా బాధపడ్డాడు. భార్య చూసి చూడనట్లుగా వేరే గదిలోకి వెళ్ళిపోయింది. తన కొడుకు ఈ విధంగా అన్నాడు, నువ్వు చేసినటువంటి ఈ పాపాలకు గాను ఊర్లో తలెత్తుకుని తిరగలేకపోతున్నాము. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మా పరువు తీయడానికని కొడుకు తన ముఖం ముందే ఈ విషయాన్ని చెప్పేశాడు. అప్పుడు అతడు మనసులో అనుకుంటాడు, ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్న సంపద అంతా కూడా నా కష్టమే కదా, సుఖాలు సంతోషాలు పంచుకోవడానికి వారసులు ఉంటారు తప్ప కష్టాలు పాపాలు పంచుకోవడానికి కాదు అని ఆలోచిస్తూ ఇంకోసారి తనకి హార్ట్ అటాక్ కూడా వచ్చేస్తుంది.